ప్రతి టైలర్ జీవితాన్ని మార్చే 7 మంచి అలవాట్లు ఇవి ఉంటే ఎదుగుదల ఖాయం. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఈరోజు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఆ టాపిక్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అలాగే ఈరోజు నేను ఒక 5 to 6 years పాపకి అందమైన స్కర్ట్ కుడుతున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది ఇందులోనే. మీరు కొలతల్ని కొలిచి చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు. మీరు పని చేస్తూనే ప్రతి టైలర్ జీవితాన్ని మార్చే 7 మంచి అలవాట్ల గురించి మాట్లాడుకుందామా ఫ్రెండ్స్. టైలరింగ్లో విజయం అనేది ఒక్క రోజులో రాదన్నమాట. పెద్ద మిషన్ కొంటే రాదు, అలాగే ఖరీదైన షాప్ పెట్టుకుంటే కూడా రాదు. మనం ప్రతిరోజు పాటించే చిన్న చిన్న అలవాట్ల వల్ల వస్తుంది. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో నేను చెప్పే ఒక్క అలవాటు అయినా మీకు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మీరు కూడా మొదలు పెడితే కొన్ని నెలల్లోనే మీ పనిలో మంచి మార్పు కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు 7 టిప్స్లో ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. రోజు మొదలయ్యే ముందు మీ రోజును ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది టైలర్లు చేసే మొదటి తప్పు ఏమిటంటే ఉదయం లేచిన తర్వాత ఏ పని ముందు చేయాలో నిర్ణయించుకోరు. ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ పని, లేదా ఎవరు ముందుగా వస్తే వాళ్ళ పని, ఇలా చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇలా రోజు మొత్తం గందరగోళంగా గడిచిపోతుంది. కానీ విజయవంతమైన టైలర్లు అలా చెయ్యరు. వాళ్ళు ఉదయాన్నే ఈ రోజు పూర్తి చేయాల్సిన పనులు లిస్ట్ తయారు చేసుకుంటారు. ఈ ఆర్డర్స్ అంటే ఏ ఆర్డర్ ముందుగా ఇవ్వాలి, అలాగే ఏ ఆర్డర్ని నేను తర్వాత ఇవ్వాలి, ఏది సాయంత్రానికి పూర్తి చేయాలి అన్నీ ముందుగానే నిర్ణయిస్తారు. అలాంటి ప్లానింగ్ ఉంటే టెన్షన్ తగ్గుతుంది, పని వేగంగా పూర్తవుతుంది. కస్టమర్ అనేది కూడా సంతోషపడతారు. ఎందుకంటే మనం వాళ్ళకి టయానికి ఇచ్చేస్తాం కాబట్టి. అంటే ఎవరిది ఫస్ట్ ఇస్తే వాళ్ళదే మనం స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ప్రతి కస్టమర్ను మొదటి కస్టమర్లా చూడండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే గనక, కొత్త కస్టమర్ వచ్చినప్పుడు మనము చాలా మంచిగా కుట్టివ్వాలి, ఈ కస్టమర్ మళ్ళీ నా దగ్గరికి రావాలి అనేసి మనం ఒక ఫీలింగ్తో కుడతాం. చూసారా? అంటే ఇష్టంగా కుడతాం. తనకి బాగా కుట్టాలి, పాజిటివ్ థింగ్స్తో మనం కుడతాం అన్నమాట. అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది కదా. అలా మనము కొత్త కస్టమర్ లాగానే మనం ట్రీట్ చేయాలన్నమాట. మన దగ్గరికి కొత్త కస్టమర్ వచ్చినా, పాత కస్టమర్ వచ్చినా కూడా అందరినీ ఒకే గౌరవంతో చూడాలి. కొన్నిసార్లు మనకు పని ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం తొందరలో సరిగ్గా మాట్లాడలేకపోతాం. ఎందుకంటే అలా చేయకూడదు. కానీ గుర్తుపెట్టుకోండి, మంచి మాట కూడా ఒక సేవే. ఒకసారి కస్టమర్ మన దగ్గర మంచి అనుభవంతో వెళ్తే తర్వాత తన కుటుంబాన్ని, తన స్నేహితులను కూడా మన దగ్గరికి పంపుతారు. టైలరింగ్లో కేవలం స్టిచ్చింగ్ మాత్రమే కాదండి, మన ప్రవర్తన కూడా మన సంపాదనను పెంచుతుంది. ఇలా నా ఫ్రెండ్ కాదండి, ఒక కస్టమర్ వచ్చేసి నా దగ్గరికి వచ్చిందనమాట. తను వచ్చేసి వేరే కస్టమర్కి కూడా కొన్ని ఆర్డర్ అయితే ఇచ్చింది, నాకు కూడా కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది అనమాట. తన ప్రవర్తన అనేది తనకు నచ్చలేదన్నమాట. ఇప్పుడు తను బాగానే కుట్టింది, కానీ తన ప్రవర్తన బాగాలేదనేసి తను ఫీల్ అయిందనమాట. ఆ విషయం నాకు కూడా చెప్పింది. తను నాకు బాగానే కుట్టించింది కానీ తన ప్రవర్తన నాకు నచ్చలేదు, కాబట్టి నేను తనకి ఇవ్వదలుచుకోవటం లేదు, మీకే ఇస్తాను అనేసి చెప్పిందనమాట. ఇది చూసారా? మాటల్లో కూడా మనము కస్టమర్ని గెలుచుకోవచ్చు అనమాట. సరేనా? టిప్ నెంబర్ 3, రోజు కనీసం 30 నిమిషాలు కొత్తది నేర్చుకోండి. అంటే ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. ప్రతి వారం కొత్త డిజైన్లు వస్తున్నాయి. నాకు తెలిసింది చాలు అని అనుకుంటే అక్కడే ఆగిపోతాం. రోజుకు కేవలం అరగంట సమయం కేటాయించి ఒక కొత్త నెక్ డిజైన్ అయినా, ఒక కొత్త స్లీవ్ అయినా, ఒక కొత్త ఫినిషింగ్ టెక్నిక్ అయినా నేర్చుకుంటే ఏడాది తర్వాత మీ దగ్గర వందల కొద్ది కొత్త డిజైన్స్ ఉంటాయి. కస్టమర్ కూడా ఈ అక్క దగ్గర కొత్త డిజైన్లు ఉంటాయి అని మళ్ళీ వస్తారు. ఓకేనా? ఇప్పుడు టిప్ నెంబర్ 4, మీ పనిని ప్రేమించండి ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే టైలరింగ్ అనేది కేవలం బట్టలు కుట్టే పని కాదు. అది ఒక కళ. మన చేతిలోని వచ్చిన ఒక సాధారణ క్లాత్ అందమైన
డ్రెస్గా మారుతుంది. ఆ డ్రెస్ వేసుకున్న కస్టమర్ సంతోషంగా నవ్వితే అంతకంటే పెద్ద ఆనందం ఏముంటుంది చెప్పండి. అందుకే పని చేస్తున్నప్పుడు ఎలాగైనా పూర్తి చేస్తాం అని కాదు, ఇది నా బెస్ట్ వర్క్ అవ్వాలి అని ఆలోచించండి. ఈ ఒక్క ఆలోచనే మీ పనిని అందరికంటే ప్రత్యేకంగా చేస్తుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 5. పని పూర్తయిన తర్వాత ఒక్కసారి తప్పకుండా చెక్ చేయండి. చాలామంది చివర్లో తొందరపడతారు. కస్టమర్ వస్తున్నారు అని వెంటనే ఇచ్చేస్తారు. కానీ ఒక్క 5 నిమిషాలు తీసుకొని మొత్తం డ్రెస్ని ఒక్కసారి చెక్ చేస్తే చాలా తప్పులు అక్కడే బయటపడతాయి. దారం బయటకి వచ్చిందా, బటన్ బాగుందా, స్టిచ్చింగ్ ఎక్కడైనా మిస్ అయ్యిందా, ఇవన్నీ చూసి ఇస్తే కస్టమర్కి మన మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది. మంచి పేరు రావాలంటే ఈ చిన్న అలవాట్లు చాలా ముఖ్యం. నేను మొన్న తిరుపతి ఆర్డర్ పంపించాను కదండి, నేను ఓవర్లాక్ చేసేటప్పుడు ఒక 1 సైడ్ అయితే చేయలేదంట. ఎక్కడ అంటే ప్రిన్సెస్ కట్ దగ్గర. అది కూడా ప్రిన్సెస్ కట్లో ఒక సైడ్ అయితే చేశాను, మరొక సైడ్ అయితే చేయలేదు. అది నేను ఎందుకు ఆ తప్పు చేశాను అంటే చెక్ చేసుకోకుండా నేను వాళ్ళకి పంపించడం. అందుకే చెప్తున్నానండి, ఒక్కసారి మనం చెక్ చేసి పంపిస్తే కస్టమర్ కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. ఇప్పుడు టిప్ నెంబర్ 6. మీ పనిని చూపించడానికి భయపడొద్దు. నేను కూడా ఇప్పుడు ఈ స్కర్ట్ పూర్తయిన తర్వాత ఒక చిన్న వీడియో తీసి మీ అందరికీ చూపిస్తాను. ఎందుకంటే మనం చేసిన పని దాచుకుంటే ఎవ్వరికీ తెలియదన్నమాట. ఈరోజు సోషల్ మీడియా ఒక పెద్ద అవకాశం. మీరు కుట్టిన ప్రతి మంచి డ్రెస్కు ఒక ఫోటో లేదా ఒక చిన్న వీడియో తీసి పెట్టండి. ఈరోజు చూడకపోయినా రేపు ఎవరో ఒకరు చూసి మీకు ఆర్డర్ ఇవ్వచ్చు. మీ పని మీ తరపున మాట్లాడేలా చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 7. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. చివరిగా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, మీ మీద మీరు నమ్మకం ఉండాలి. మొదట్లో ఆర్డర్లు తక్కువగా రావచ్చు, కొన్నిసార్లు కస్టమర్ తగ్గొచ్చు, కొన్నిసార్లు మనం చేసిన పని కూడా సరిగ్గా రాకపోవచ్చు. కానీ వాటి వల్ల ఆగిపోవద్దు. ప్రతి మంచి టైలర్ కూడా ఒకప్పుడు మొదటిసారి మిషన్ ముందు కూర్చున్న వారే. వాళ్ళని గొప్ప వాళ్ళుగా మార్చింది వారి పట్టుదల. కాబట్టి ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా నేర్చుకుంటూ ముందుకు వెళ్తే రేపు మీ కథను ఇంకొకరు ఉదాహరణగా చెబుతారు. ఫ్రెండ్స్, ఈరోజు నేను కుట్టిన ఈ చిన్న స్కర్ట్ కూడా పూర్తయింది. అలాగే మనం మాట్లాడుకున్న ఈ 7 మంచి అలవాట్లు కూడా మీ జీవితంలో ఒక చిన్న టిప్పుకు కారణమవుతాయని నేను ఆశిస్తున్నాను. ఇందులో మీకు బాగా నచ్చిన టిప్పు ఏది, లేదా మీరు ఇంకా ఏ మంచి అలవాట్లు పాటిస్తున్నారో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ కామెంట్ నేను చదువుతాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ టైలర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టైలరింగ్ టిప్స్, మోటివేషన్ వీడియోలు, అలాగే కొత్త డిజైన్ల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతే, వీడియో బాయ్.